హరే కృష్ణ. ఈరోజు మనము భగవంతుడు అంటే ఎవరు అని తెలుసుకుందాము. భగవంతుడి గురించి శాస్త్రాల్లో ఆచార్యులు మనందరికీ కూడా చాలా క్లియర్గా వివరణ ఇచ్చారు. దీని గురించి దయచేసి మీరందరూ కూడా ఈ వీడియో లాస్ట్ వరకు చూసి భగవంతుడి గురించి సంపూర్ణంగా అర్థం చేసుకొని మీకు ఒకవేళ ఇష్టమైనట్టయితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు అర్థం చేసుకున్నారు, ఇది ఇతరులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇప్పుడు మనము భగవంతుడు అంటే ఎవరు అనేది తెలుసుకుందాము. విష్ణు పురాణము 6.5.47 ప్రకారము పరాశర భట్ట వారు బోధించారు. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస శ్రీయః జ్ఞాన వైరాగ్య యోశైవ షణ్ణాంబగ ఇతీరణ. అంటే వారు చెప్తున్నారు, భగవాన్ అంటే 6 రకాలైనటువంటి ఐశ్వర్యాలను సంపూర్ణంగా ఎవరైతే కలిగి ఉన్నారో వారు భగవానుడని పిలుస్తారు. 6 రకాలైనటువంటి ఐశ్వర్యాలు ఏంటి? ఐశ్వర్యము, బలము, కీర్తి, సౌందర్యము, జ్ఞానము, వైరాగ్యము. ఇవి సదా ఎల్లప్పుడూ ఈ 6 రకాల ఐశ్వర్యాలను సంపూర్ణంగా ఎవరైతే కలిగి ఉంటారో వారు భగవానుడు అంటారు. సో కాబట్టి ఈ 6 రకాల ఐశ్వర్యాలు కృష్ణ భగవానుడు సంపూర్ణంగా కలిగి ఉన్నారు. ఈ విషయాన్నే శ్రీమద్ భాగవతంలో వేదవ్యాసుల వారు మనకు బోధించారు. మొదటి స్కందము 3వ అధ్యాయము 28వ శ్లోకంలో చెప్పారు. ఏతే చాంశ కళ పుంషః కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే. కేవలం కృష్ణుడు మాత్రమే భగవానుడు, మిగతా వారందరూ కూడా భగవంతుడి యొక్క స్వాంశలు, కళా అంశలు అని చెప్పేసి వేదవ్యాసుల వారు బోధించారు. ఇదే విషయాన్ని మనకు కర్దమని ఆయన తపస్సు చేసి విష్ణు భగవానుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయనని స్తుతిస్తూ ఉన్నారు, భగవంతుడు అని ఆయన స్తుతిస్తూ ఉన్నారు. అది శ్రీమద్ భాగవతము 3వ స్కందము 24వ అధ్యాయము 32వ శ్లోకంలో స్తుతిస్తున్నారు. త్వాం సోరిభిస్తత్వా బుభుత్సయద్దా సదాభివాదార్హన పాదపీఠం ఐశ్వర్య వైరాగ్య యశోవబోధ వీర్యశ్రియాపూర్తమహం ప్రపద్యే. సో వారు కర్దముని స్తుతిస్తున్నారు, నీవు ఐశ్వర్యమును, వైరాగ్యమును, దివ్య యశస్సును, జ్ఞానమును, బలమును, సౌందర్యమును సంపూర్ణంగా కలిగి ఉన్నారు కాబట్టే నేను మీకు శరణాగతి పొందుతున్నాను అని కర్దముని స్వయం సాక్షాత్ భగవంతుడిని స్తుతిస్తున్నారు. ఇదే విషయాన్ని బ్రహ్మదేవుడు బ్రహ్మ సంహితలో 5.1లో ఆయన భగవంతుని స్తుతిస్తున్నారు. ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. సో ఈశ్వర పరమకృష్ణ, ఈశ్వర అంటే అందరినీ కంట్రోల్ చేసేవాడు. ఎవరు? పరమకృష్ణ, ఆ భగవంతుడు కృష్ణుడు, గోవిందుడు, సర్వకారణ కారణం, అన్ని కారణాలకు కారణభూతుడు అని బ్రహ్మ కూడా దీంట్లో మనకు బోధిస్తున్నారు. కాబట్టి మనకు భగవానుడు అని ఎవరైనా ఉన్నారు అంటే అది కృష్ణ భగవానుడు. దీన్నే భగవద్గీతలో కూడా కృష్ణుడు అర్జునుడికి బోధిస్తున్నా అక్కడ ఎక్కడ కూడా కృష్ణ వాచ అని చెప్పలేదు, ప్రతి దగ్గర కూడా భగవాన్ వాచ అన్నారు. అంటే బోధిస్తున్న వారెవరు? కృష్ణుడు. కాబట్టి అతనే భగవానుడు, భగవానుడే కృష్ణుడని భగవద్గీత కూడా మనకు తెలియపరుస్తుంది. కాబట్టి దీని ద్వారా భగవానుడు అనే నిర్వచనాన్ని ఇప్పుడు మనం అర్థం చేసుకొని సో మనము కృష్ణుని భగవానుడిగా మనము కొలుస్తూ మనము భగవంతుని ఆయన యొక్క కరుణా కృపకు భగవంతుని కొలుస్తూ పాత్రలవ్వాలని కోరుకుంటూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.